అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యకరమైన చిలకడ దుంపలతో ఒక మంచి రుచికరమైన టమాటో చిలకడ దుంపల కూర చపాతీ పూరీలోకి స్పెషల్గా తయారీ విధానాన్ని చూపిస్తానండి. బంగాళదుంపకి రీప్లేస్మెంట్ ఈ చిలకడ దుంపల కూర. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర వేగిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలను వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన చిలకడ దుంప ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నిటిని కూడా వేసి మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు గ్లాసు నీరు పోసుకొని మగ్గటానికి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చిలకడ దుంపల్లో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుందండి. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడతాయి. ఇలాగా 5 నిమిషాల తర్వాత టమాటోలకి స్కిన్ అంతా బయటకు వచ్చేస్తుంది. తీసి టమాటాలు సెపరేట్ చేసుకొని మేషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ అయిన టమాటోలు చిలకడ దుంపలు మళ్ళీ ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా కలిసిన దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1½ స్పూన్ కారం గరం మసాలా కలిపింది వేసి ఒక్కసారి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ లెమన్ గింజలు లేనిది ఈ కూరలోకి పిండుకోవాలి. మరొకసారి కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకుని పెరుగు బాగా కలిసేలాగా కలుపుకుని మొత్తం ఇప్పుడు సిమ్లోనే చేస్తున్నామండి. ఈ పెరుగు వేసిన తర్వాత దానిలో 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్న ముక్కలు కూడా వేసి ఇంకొద్దిసేపు వేయించుకుంటే మంచి గుమగుమలాడే రుచికరమైన టమాటో చిలకడ దుంపలు తీపి పులుపులతోటి కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చపాతీ పూరీల్లోకి స్పెషల్గా బంగాళదుంప కూర కాకుండా ఈ కూరతో కూడా తింటే చాలా చాలా బాగుందండి. ఈ చిలకడ దుంపల టమాటో కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి.